హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మర్డర్ ఇన్ మహిం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1లో మహిం స్టేషన్ దగ్గర లక్ష్మణ్ అనే అబ్బాయి తన ఎదురుగా నిలబడి ఉన్న అబ్బాయితో కలిసి స్టేషన్ లోని టాయిలెట్ లోపలికి వెళ్తాడు. దానివల్ల ఈ ఇద్దరు అబ్బాయిలు గే అని మనకి అర్థం అవుతుంది. వీళ్ళిద్దరూ ఆ టాయిలెట్ లోకి ఎవరికీ తెలియకుండా కలవడానికి వచ్చి ఉంటారు. నిజానికి ఈ స్టోరీ సెక్షన్ 377 అమల్లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ. ఆ టైంలో సేమ్ జెండర్ లో ఉన్న వాళ్ళు రిలేషన్ లో ఉంటే దాన్ని క్రైమ్ గా భావించేవారు. అందువల్ల అలాంటి వాళ్ళు సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా కలుసుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయిలిద్దరూ, అదే లక్ష్మణ్ మరియు ఒక అబ్బాయి టాయిలెట్ లో ఇంటిమేట్ అవ్వబోతూ ఉన్న టైంలో ఆ అబ్బాయి లక్ష్మణ్ ని చంపేస్తాడు. కట్ చేస్తే శివ అనే పోలీస్ ఆఫీసర్ రాత్రి తన నాన్న పిలవడం వల్ల నిద్ర నుంచి లేచి తన నాన్న దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా పడుకో నివ్వు అంటూ తిడతాడు. మరో పక్క పీటర్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి రాత్రి ఇంటికి వస్తాడు. అప్పుడే అతని వైఫ్ మిలీ తనను చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. దానికి పీటర్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి వచ్చాను అని చెప్తాడు. కానీ నిజానికి పీటర్ ఇంటికి వచ్చాక తన ఫోన్ నుంచి కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేస్తాడు. మరోపక్క ఇదే సమయంలో శివకి కాల్ చేసి మహిం స్టేషన్ లో మర్డర్ జరిగింది అని ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ శివాని ఫిరిడోజ్ అనే పేరు గల ఒక లేడీ ఏఎస్ఐ కలుస్తుంది. ఫిరిడోజ్ ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయి ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ శివ, ఏఎస్ఐ ఫిరిడోజ్ ఇంకా ఇతర పోలీసులు అందరూ కలిసి ఆ క్రైమ్ స్పాట్ కి వెళ్తారు. అప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్ శవం దొరికిన ఈ టాయిలెట్ గే వాళ్ళకి పెద్ద అడ్డా, ఈ టాయిలెట్ లోనే గేలు ఎప్పుడు కలుస్తూ ఉంటారు అని చెప్తాడు. ఆ తర్వాత శివ ఆ బాడీని చూడగా డెడ్ బాడీ చేతి మీద లిప్స్టిక్ తో దినేష్ అని రాసి ఉంటుంది. అసలు ఆ పేరు ఎందుకు రాశారో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అయితే నిజానికి అక్కడ ఉన్న దుర్రా మరియు పాగం అనే ఇద్దరు పోలీసులు మాత్రం వాళ్ళకి ఏదో తెలుసు అన్నట్లుగా ఎందుకో భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత దుర్రా మరియు పాగం బ్యాటరీ అనే నిక్ నేమ్ కల ఒక వ్యక్తికి ఫోన్ చేస్తారు. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి ఏదో తెలుసు అనే విషయాన్ని ఆ ఫిరిడోజ్ కూడా నోటీస్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బాడీని పూర్తిగా చూసిన తర్వాత ఆ అబ్బాయిని బాగా కొట్టి కిడ్నీని తీశారు అని తెలుస్తుంది. అదంతా చూశాక శివ మరియు ఫిరిడోజ్ కిల్లర్ ఏ విధంగా లక్ష్మణ్ ని చంపి కిడ్నీ తీసి ఉంటాడో ఊహిస్తారు. అయితే అదే సమయంలో ఒక అబ్బాయి ఈ మర్డర్ గురించి శివతో మాట్లాడడానికి వస్తాడు. కానీ అప్పుడే క్రైమ్ స్పాట్ కి మీడియా వాళ్ళు వచ్చి ఈ పోలీసులు ఏమీ చెయ్యట్లేదు అని చాలా గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. ఆ గందరగోళంలో పడి శివ ఆ అబ్బాయిని కలవలేకపోతాడు. మరోవైపు మిలీ తన హస్బెండ్ పీటర్ ని చూసి మన కొడుకు సునీల్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. ఎందుకంటే సునీల్ కొన్ని రోజుల వరకు కాలేజ్ ప్రాజెక్ట్ కోసం అని బయటికి వెళ్లి ఉంటాడు. అప్పుడే టీవీ న్యూస్ లో సునీల్ 377 సెక్షన్ ని తీసేయాలి అని ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి ఉండడాన్ని మిలీ మరియు పీటర్ చూస్తారు. దాంతో వాళ్ళ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మన కొడుకు కొంపదీసి గే మాత్రం కాదు కదా అని చాలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. అప్పుడే సునీల్ కోసం పెళ్లి సంబంధాన్ని కూడా తీసుకుని బంధువులు ఇంటికి వస్తారు. దాంతో మిలీ ఒకవేళ మన కొడుకు గే అయితే వీళ్ళతో ఏం సమాధానం చెప్పాలి అని చాలా టెన్షన్ పడుతుంది. దాంతో వాళ్ళకి ఏమీ అర్థం కాక ఆ పెళ్లి సంబంధాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తారు. మరో పక్క శివ మీడియాతో మర్యాద లేకుండా మాట్లాడినందుకు శివ హైయర్ ఆఫీసర్ శివాని పిలిచి తనని బాగా తిడుతూ 20 సంవత్సరాలకు ముందు ఆ రిపోర్టర్ పీటర్ ఫెర్నాండీస్ మీ నాన్న జాబ్ పోయేలాగా చేశాడు. ఇప్పుడు నువ్వు ఆ మీడియాతో మర్యాద లేకుండా రివర్స్ లో నీ జాబ్ ని కూడా పోగొట్టుకునేలా ఉన్నావు అని తిడతాడు. శివ నాన్న జాబ్ ఏ విధంగా పోయిందో దాని గురించి మనకు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత శివ తన సార్ క్యాబిన్ నుంచి బయటికి రాగానే ఫిర్డోస్ శివాని కలిసి లక్ష్మణ్ ఫోన్ లో ఉన్న దినేష్ నెంబర్ ని చూపిస్తుంది. దాంతో శివ అతని నెంబర్ ని ట్రేస్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత శివ వెంటనే లక్ష్మణ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ వెంటనే శివాని చూసి బాడీలో నుంచి కిడ్నీ మాయమయ్యింది, కిడ్నీని చాలా బలవంతంగా బాడీలో నుంచి తీశారు, ఆ గాయాల్ని చూడగా కిల్లర్ మొదటిసారి హత్య చేసినట్లు అనిపిస్తుంది అని అంటాడు. మరో పక్క పీటర్ నా కొడుకు సునీల్ ఒకవేళ గే అని కన్ఫర్మ్ అయితే అందరికి ఎలా నా మొహాన్ని చూపించాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మిలీ నేనైతే సునీల్ కి తొందరగా పెళ్లి చేసి ఎప్పుడెప్పుడు నేను గ్రాండ్ మదర్ ని అవ్వాలి అని కలల కంటున్నాను. ఒకవేళ సునీల్ గే అయితే అంత
అంతా నాశనం అవుతుంది. అందుకే మీరు తొందరగా సునీల్ ని వెతికి తీసుకుని రండి అని పీటర్ కి చెప్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్ లో శివ దగ్గరికి దురా మరియు పాగం ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి, లక్ష్మణ్ మాకు ఇన్ఫార్మర్ గా ఉండేవాడు, అందువల్ల మేము తనని ఫ్రాక్సీ అనే పేరుతో పిలిచేవాళ్ళం. మా ఇద్దరు ఫోన్ నెంబర్స్ అతని మొబైల్లో ఉండవచ్చు, కాబట్టి మీరు మమ్మల్ని కాపాడండి. నిజానికి ప్రాక్సీ అలియాస్ లక్ష్మణ్ ఒక గే, అతను ఒక సెక్స్ వర్కర్ గా కూడా పనిచేసేవాడు అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత శివ ఫిరోడోస్ తో కలిసి డైరెక్ట్ గా లక్ష్మణ్ ఇంటికి వెళ్లి లక్ష్మణ్ రూమ్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ రూమ్ లో కొంత మనీ దొరుకుతుంది తప్ప ఇంకేమీ శివాకి దొరకదు. ఆ తర్వాత శివ లక్ష్మణ్ అమ్మని చూసి దినేష్ అనే పేరు గల అబ్బాయి గురించి అడుగుతాడు. ఆ మాటలు విన్న లక్ష్మణ్ నాన్న అతను బ్యాటరీ దగ్గరే ఉంటాడు అని చెప్తాడు. నిజానికి బ్యాటరీ అనే పేరుని ఫిరోడోస్ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత శివ దినేష్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే దినేష్ ఇంట్లోని వాళ్ళు దినేష్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని చెప్తారు. అప్పుడు ఫిరోడోస్ కి బ్యాటరీ అలియాస్ దినేష్ లొకేషన్ తెలుస్తుంది. శివ ఫిరోడోస్ లు అక్కడికి వెళ్తారు. అప్పుడు దురా పాగం ని చూసి బ్యాటరీ ముందుగా మనకే దొరకాలి, లేదంటే చాలా తేడా జరగబోతుంది అని అంటాడు. వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారో మనకు ముందు ముందు తెలుస్తుంది. అదే సమయంలో ఫిరోడోస్ వాకీ టాకీలో బ్యాటరీ ఉన్న లొకేషన్ ని అనౌన్స్ చేస్తుంది. దాంతో దురా మరియు పాగంలు ఇద్దరు కూడా ఆ బ్యాటరీ ఉన్న లొకేషన్ కి వస్తారు. వెంటనే బ్యాటరీని షూట్ చేస్తారు, కానీ బ్యాటరీ బ్రతికే ఉంటాడు. అప్పుడే శివ అక్కడికి వచ్చి బ్యాటరీని బయటికి తీసుకుని వస్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అతను బ్యాటరీ కాదు, అతను రాజు అనే వ్యక్తి అని తెలుస్తుంది. శివ వెంటనే దురా మరియు పాగంలని చూసి మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ కేసు మీద దృష్టి పెట్టండి అని అంటాడు. దానికి దురా మరియు పాగంలో మేము ఇటువైపుగా వెళుతున్నాం, మీకు హెల్ప్ చేయాలనుకుని వచ్చాము అని ఏదో ఒక సాకు చెప్తారు. అప్పుడే ఫిరోడోస్ మీరిద్దరూ మార్నింగ్ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నారు కదా అని అడుగుతుంది. దానికి దురా నేను పాగంతో ఫోన్ బ్యాటరీ పాడయింది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను అని మాట మారుస్తాడు. ఆ తర్వాత శివ మరియు తన టీం పోలీస్ స్టేషన్ కి వస్తారు. అప్పుడే శివాని కలవడానికి వచ్చిన ఆ అబ్బాయి టీవీ న్యూస్ ఛానల్లో ఉండడాన్ని శివ చూస్తాడు. ఆ అబ్బాయే బ్యాటరీ అలియాస్ దినేష్. బ్యాటరీ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూలో బ్యాటరీ అలియాస్ దినేష్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ లక్ష్మణ్ అలియాస్ ప్రాక్సీ ఒక గే, తన సెక్స్ వర్కర్, బహుశా అందుకే చంపేసి ఉంటారేమో అని అంటాడు. అది మొత్తం విన్న శివ నా చేతుల నుంచే ఈ బ్యాటరీ తప్పించుకున్నాడు అనుకుని తన మీద తానే కోప్పడతాడు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఏ లీడు ఉండదు. మరోవైపు పీటర్ తన కొడుకు సునీల్ గురించి తెలుసుకోవడానికి గే పీపుల్ పార్టీ జరుపుకునే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ పీటర్ లెస్సీని కలుస్తాడు. లెస్సీ మిలీ కజిన్. ఆ తర్వాత లెస్సీ పీటర్ కి తన న్యూ బాయ్ ఫ్రెండ్ వైరల్ ని పరిచయం చేపిస్తాడు. అలాగే మందు కూడా తాగిస్తాడు. అదే టైంలో వాళ్ళ మధ్య వాదన కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు పీటర్ వాళ్ళని సునీల్ గురించి అడగకుండానే వెళ్ళిపోతాడు. ఎందుకంటే పీటర్ లెస్సీ లాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రాత్రి సమయంలో శివ తన ఇంట్లో మర్డర్స్ గురించి రీసెర్చ్ చేసుకుంటూ ఉండగా మాటల మధ్యలో శివ వైఫ్ పీటర్ పేరుని చెప్తుంది. అతను రిటైర్మెంట్ తీసుకున్నాడు, మీడియా వాళ్ళు అంత సైలెంట్ గా ఉండలేరు అని అంటుంది. ఆ మాటలు విన్న శివ తన భార్య మీద అతని పేరుని నా ముందు ఎప్పుడూ ఎత్తకోని అరుస్తాడు. మరోపక్క బ్యాటరీ అలియాస్ దినేష్ స్టేషన్ వైపు వెళుతూ ఉండగా అక్కడికి కిల్లర్ వచ్చి బ్యాటరీని చంపేస్తాడు. అక్కడతో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మరోవైపు శివ తన స్టేషన్ లో బ్యాటరీ ఇంటర్వ్యూని చూస్తూ ఉండగా రైల్వే ట్రాక్ మీద ఇంకొక శవం దొరికింది అని పోలీస్ స్టేషన్ కి కాల్ వస్తుంది. దాంతో శివ మరియు అతని టీం క్రైమ్ స్పాట్ కి వెళ్లి చూడగా అక్కడ బ్యాటరీ చనిపోయి ఉంటాడు. అతని పాకెట్ లో ఒక పేపర్ కూడా ఉంటుంది. శివ ఆ పేపర్ ని తీసి చూడగా అందులో దుర్రా అనే పేరు రాసి ఉంటుంది. ఇదంతా చూసిన దుర్రా నెక్స్ట్ నెంబర్ నాదే అని చాలా భయపడతాడు. ఆ తర్వాత బ్యాటరీ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి తీసుకుని వెళ్ళగా డాక్టర్ శివాని చూసి పోయినసారి కిడ్నీని తీసిన వ్యక్తి ఒక కిలాడి అనే చెప్పాలి, ఈసారి చాలా పెద్దగా కిడ్నీని తీశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ కిల్లర్ ఫస్ట్ టైం చంపిన వ్యక్తి అయి ఉంటాడు, అందుకే కిడ్నీని ఎలా తీయాలో నేర్చుకుని ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ మాత్రం కిడ్నీని తీసినా ఆ కిడ్నీ దేనికి యూజ్ లేదు, ఎందుకంటే ఆ కిడ్నీ పనికిరాదు, ఇది ఒక రకంగా రివెంజ్ లాగా అనిపిస్తుంది అని అంటాడు. మరోపక్క శివ హైయర్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి
వచ్చి దుర్రాని చూసి నీకు కిల్లర్ కి ఏం సంబంధం ఉంది, ఇప్పుడు అతను నీ ప్రాణాల వెనక పడ్డాడు అని తిడుతూ అతను ఇప్పటి వరకు 2 గే సెక్స్ వర్కర్స్ ని చంపేశాడు, ఇప్పుడు నీ మీద పడ్డాడు, నీ మీద అతనికి పగ ఉందేమో అంటాడు. ఆ మాటలు విన్న దుర్రా లేదు అని చెప్తాడు. కానీ దుర్రా మాత్రం చాలా భయపడిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి కానిస్టేబుల్ వచ్చి విక్టిమ్స్ అయినటువంటి లక్ష్మణ్ మరియు దినేష్ ల కాల్ రికార్డ్స్ ని శివాకి ఇస్తాడు. ఆ కాల్ లిస్ట్ లో ఒక పేరు కామన్ గా ఉంటుంది. ఆ పేరే సునీల్ ఫెర్నాండిస్, అంటే పీటర్ కొడుకు. వెంటనే శివ డైరెక్ట్ గా పీటర్ ఇంటికి వెళ్లి పీటర్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్తాడు. ఎందుకంటే అలాంటి విషయాన్ని ఇంట్లో మాట్లాడలేరు కదా, అందుకే తనని స్టేషన్ కి రమ్మని చెప్తాడు. అప్పుడు పీటర్ మరియు శివ మాటలను బట్టి ఇద్దరి మధ్య ఏదో పాత బంధం ఉంది అని అనిపిస్తుంది. కట్ చేస్తే స్టోరీ 20 సంవత్సరాల గతానికి వెళ్తుంది. పీటర్ కి శివ కాల్ చేసి కలవమని పిలుస్తాడు. పీటర్ శివ దగ్గరకు వెళ్ళగానే శివ చాలా తాగాడు అని, అతనికి బైక్ లో పెట్రోల్ కూడా లేదు అని తెలుసుకుంటాడు. అందువల్ల పీటర్ కొంచెం పెట్రోల్ ని శివ బైక్ కి ఎక్కిస్తాడు. ఆ టైంలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటారు. మాటల మధ్యలో శివ పీటర్ తో మా నాన్న హిట్ అండ్ రన్ కేసులో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, ఈ రోజు అతన్ని వదిలేశాడు, దానికి బదులుగా మా నాన్నకి 10 లక్షల మనీ ఇచ్చారు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే పీటర్ షాక్ అవుతాడు. నిజానికి పీటర్ ఒక న్యూస్ రిపోర్టర్. ఆ తర్వాత ఏదో ఒక పెద్ద ఇష్యూ జరిగి దానివల్ల ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా ఎండ్ అయిపోయి ఉంటుంది. అసలు ఏం జరిగిందో మనకు ముందు ముందు తెలుస్తుంది. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. శివ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడే ఫిర్డోస్ శివాని చూసి ప్రాక్సీ మరియు బ్యాటరీ ఫోన్స్ నుంచి చాలా సార్లు ఎవరో యూనిట్ కి కాల్ వెళ్ళింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న శివ ఆ యూనిట్ ఎవరో పిలిపించండి అని చెప్తాడు. మరోవైపు దుర్రా చాలా ఎక్కువ మనీని బ్యాగ్ లో నింపుకుని పాగం దగ్గరకు వచ్చి ఈ మనీని జాగ్రత్తగా ఉంచుకో, ఇక ముందు నా వైఫ్ కి నా కొడుక్కి యూజ్ అవుతాయి అని చెప్తాడు. ఎందుకంటే దుర్రా తన పేరు పేపర్ మీద రాసింది కాబట్టి ఆ కిల్లర్ తననే చంపబోతున్నాడు అనుకుని చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత దుర్రా పోలీస్ స్టేషన్ కి వచ్చి తన సేఫ్టీ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని వేసుకుని కూర్చుని ఉంటాడు. అదే సమయంలో యూనిట్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ కోసం వస్తాడు. ఇప్పుడు లక్ష్మణ్ అలియాస్ ప్రాక్సీ మర్డర్ జరగడానికి కొంచెం ముందు సీన్ ని చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. ప్రాక్సీకి యూనిట్ కాల్ చేసి మనం ఇద్దరం దుబాయ్ కి వెళ్లిపోదామని మాట్లాడతాడు. కానీ ప్రాక్సీ దానికి మనకు మనీ కావాలి, దానికోసం నేను ట్రై చేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ప్రాక్సీ ఆ కిల్లర్ ని క్లయింట్ అని అర్థం చేసుకుని అతని దగ్గరికి వెళ్లి చనిపోయి ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. శివ యూనిట్ ని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ యూనిట్ ఏ క్వశ్చన్ కి కూడా సరిగ్గా సమాధానం ఇవ్వడు. అందువల్ల శివ ఇరిటేట్ అయ్యి ఆ యూనిట్ ని పంపించేస్తాడు. అప్పుడే శివాని కలవడానికి పీటర్ వస్తాడు. దాంతో శివ పీటర్ ని చూసి అసలు సునీల్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి పీటర్ మాత్రం అతను కాలేజ్ ప్రాజెక్ట్ కోసం నాగాలాండ్ కి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ పీటర్ ని చూసి మర్డర్ అయిన ఇద్దరు గేల ఫోన్ లో సునీల్ నెంబర్ ఉంది, అది వాళ్ళ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతాడు. కానీ దీని గురించి పీటర్ కి అసలు ఏమీ తెలిసి ఉండదు. దాంతో శివ తన టీంలోని పోలీసుల్ని చూసి సునీల్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురండి అని చెప్తాడు. ఆ తర్వాత ఫిర్డోస్ డ్యూటీ అయ్యాక రాత్రి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడే ఫిర్డోస్ ని కలవడానికి లూక్ మాన్ అనే ఒక అబ్బాయి వస్తాడు. అతని మాటల వల్ల మనకు అతను ఫిర్డోస్ ని ఇష్టపడుతున్నాడు అని అర్థమవుతుంది. కానీ ఫిర్డోస్ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అందువల్ల తను ప్రతిసారి ఇలా నన్ను కలవడానికి రావద్దు అని అతనికి చెప్తూ ఉంటుంది. మరోవైపు శివ కొడుకు ఆరవ్ దుర్రా కొడుకు రోహన్ తో కలిసి దుర్రా ఇంట్లోనే ఉంటాడు. అంటే ఆరవ్ మరియు రోహన్ లో ఫ్రెండ్స్. అదే సమయంలో ఇంట్లో దుర్రా కూడా ఉంటాడు. దుర్రా తన వైఫ్ ని చూసి నేను రోహన్ ని బాగా చదివించాలి అనుకుంటున్నాను, అందువల్ల డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది, అలా అని నేను ఈ జాబ్ ని కూడా వదిలిపెట్టలేను, ఈ జాబ్ లో నాకు ఒక ప్రమాదం పొంచి ఉంది, అయినా కూడా నేను ఈ జాబ్ ని వదలలేను అని చెప్తాడు. ఆ తర్వాత ఆరవ్ తన ఇంటికి వెళ్ళినప్పుడు తన నాన్న శివ తనని చూసి నువ్వు దుర్రా ఇంటికి అసలు వెళ్ళకు అని తిడతాడు. దాంతో ఆరవ్ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు పీటర్ ఎలాగో అలా ట్రై చేసి ప్రాక్సీ అడ్రస్ ని కనుక్కుని ప్రాక్సీ ఇంటికి వెళ్తాడు. వెంటనే పీటర్ ప్రాక్సీ వాళ్ళ అమ్మను చూసి ప్రాక్సీ మా ఎన్జిఓలో పనిచేసేవాడు, అందువల్ల నాకు ప్రాక్సీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కావాలి అని అబద్ధం చెప్తాడు. దాంతో ప్రాక్సీ వాళ్ళ అమ్మ పీటర్ ని ప్రాక్సీ రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. దాంతో ప్రాక్సీ వెంటనే ఆ రూమ్ మొత్తం చెక్ చేసినప్పుడు సూరజ్ దేశాయ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అనే న్యూస్ పేపర్ కటింగ్స్ దొరుకుతాయి. ఇది చూసాక పీటర్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత పీటర్ అక్కడి నుంచి డైరెక్ట్ గా సూరజ్ దేశాయ్ అడ్రస్ కనుక్కుని అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న సూరజ్ వైఫ్ హిమాలయని చూసిన పీటర్
నేను ఒక జర్నలిస్ట్ ని, మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. ఇంత చిన్న వయసులో మీరు మీ హస్బెండ్ ని కోల్పోయినా మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నారో అందరికీ తెలియాలి. నేను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను అని అబద్ధం చెప్తాడు. దానికి హిమాలీ ముందుగా రిజెక్ట్ చేస్తుంది. కానీ పీటర్ మాత్రం హిమాలీని చూసి మీరు ఈ ఇంటర్వ్యూ వల్ల ఫేమస్ అవుతారు అని చెప్పినప్పుడు హిమాలీ ఒప్పుకుంటుంది. దాంతో పీటర్ వెంటనే సూరజ్ దేశాయ్ మర్డర్ గురించి హిమాలీని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ నాది కదా, మరి నా భర్త గురించి ఎందుకు అడుగుతున్నారు అని డౌట్ వచ్చి పీటర్ ని నిలదీస్తుంది. దాంతో పీటర్ మాట మార్చి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కానీ అప్పుడే హిమాలీ టీవీలో ప్రాక్సీ మర్డర్ గురించిన న్యూస్ వినగానే భయపడిపోయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోదు. అప్పుడు పీటర్ కి చాలా విచిత్రంగా అనిపించి హిమాలీని చూసి ఒకవేళ మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పీటర్ వెంటనే క్రైమ్ రిపోర్ట్స్ రాసే జర్నలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అతను పీటర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్న టైం నుంచి పీటర్ కి మంచి ఫ్రెండ్ అయి ఉంటాడు. అందువల్లే అతని దగ్గరికి వెళ్లి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ ని ఇవ్వమని అడుగుతాడు. కానీ అతను మాత్రం పీటర్ ని చూసి ఈ కేసు మీద ప్రస్తుతం శివ పనిచేస్తున్నాడు, సో ఈ టైంలో నేను ఆ ఫైల్ ని నీకు ఇవ్వలేను అని చెప్తాడు. దాంతో పీటర్ ఆ ఫైల్ ని తీసుకోకుండానే రిటర్న్ వెళ్లిపోతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. శివ పీటర్ కి తాగిన మత్తులో తన నాన్నకి 10 లక్షల లంచం ఇచ్చారు అని చెప్పిన తర్వాత పీటర్ శివ నాన్న గురించి తను పనిచేసే టీవీ ఛానల్లో ఓపెన్ గా అతని గురించి అన్ని నిజాలు బయట పెడతాడు. ఆ తర్వాత పోలీసులు శివ ఇంట్లో రైడ్ చేసి శివ నాన్న యూనిఫామ్ ని తీసుకుని వెళ్లిపోతారు. దీనివల్ల శివ ఫ్యామిలీ పొరువు మొత్తం పోతుంది. అంటే ఈ కారణం వల్లనే శివ పీటర్ తో ఫ్రెండ్షిప్ చేయడం మానేసి ఉంటాడు. శివ నాన్న న్యూస్ అంతా ఓపెన్ గా చెప్పిన తర్వాత పీటర్ ఇంకా పెద్ద జర్నలిస్ట్ అయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఫిరోడోస్ శివాని చూసి ఈ మర్డర్స్ ఎవరైనా అమ్మాయి కూడా చేసి ఉండవచ్చు కదా, అందుకే ఫస్ట్ మర్డర్ విక్టిమ్ మీద లిప్స్టిక్ తో రాశారు అని చెప్తుంది. కానీ శివ మాత్రం ఈ పని ఖచ్చితంగా అబ్బాయే చేశాడు అని అంటాడు. ఆ తర్వాత శివ మిగతా పోలీసులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఫిరోడోస్ కూడా తన డ్యూటీ అయిపోయాక తిరిగి తన ఫ్లాట్ కి వెళ్లిపోతూ ఉండగా ఫిరోడోస్ వెనకాల ఎవరో బొర్కాలో వస్తూ ఉంటారు. అక్కడతో సెకండ్ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో శివ తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా శివ నాన్న అరుస్తున్న శబ్దం వచ్చి శివ నిద్ర నుంచి లేచి కోపంతో తన నాన్న దగ్గరికి వెళ్లి ఎప్పటి వరకు ఇలానే ఇంట్లో పడి ఉంటారు, ఇలా అరవకుండా ఏదైనా పని చేయవచ్చు కదా అని కోపంగా తిడతాడు. దాంతో శివ నాన్న చాలా బాధపడతాడు. మరో పక్క ఫిరోడోస్ వెనకాలే బుర్కాలో వచ్చిన వ్యక్తి ఫిరోడోస్ ఫ్రెండ్ అయినటువంటి రెహానా చాలా రోజుల తర్వాత ఫిరోడోస్ ని కలవడానికి వచ్చి ఉంటుంది. ఇద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు. అలాగే ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు. అంటే ఫిరోడోస్ ఒక లెస్బియన్. కానీ ఫిరోడోస్ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల తన ఇంట్లో వాళ్ళ పొరుగు పోతుంది అని తన లెస్బియన్ అనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా ట్రై చేస్తూ ఉంటుంది. మరోపక్క శివ తన కొడుకు ఆరవ్ కోసం గిఫ్ట్ తీసుకుని ఇంట్లోకి వెళ్లి ఆరవ్ రూమ్ లోకి వెళ్ళగా ఆ టైంలో ఆరవ్ హాట్ మ్యాగజైన్ ని చూస్తూ ఉండడాన్ని చూస్తాడు. దాంతో శివ బాగా కోపం వచ్చి తనని తిడుతూ కొడతాడు. అప్పుడు ఆరవ్ దీన్ని రోహన్ ఇచ్చాడు అని చెప్తాడు. మరోపక్క ఫిరోడోస్ రెహానాతో ఇంటిమేట్ అయ్యాక రెహానా ఫిరోడోస్ ని చూసి మనం పెళ్లి చేసుకుందాం, లేదంటే మనకు అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్తుంది. కానీ ఫిరోడోస్ మాత్రం సమాజం మీద ఉన్న భయంతో పెళ్లి గురించి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు శివ పోలీస్ స్టేషన్ లో దుర్రాకి రోహన్ ఇచ్చిన మ్యాగజైన్ ఇచ్చి నీ కొడుక్కి అర్థమయ్యేలాగా చెప్పు, వీటన్నిటి నుంచి దూరంగా ఉండమని చెప్పు అని అంటాడు. అప్పుడే శివకి ఒక ఇన్ఫార్మర్ కాల్ చేసి కిడ్నీ ఆపరేషన్స్ ఎక్కువగా జరిగే హాస్పిటల్ పేరుని చెప్తాడు. అయితే శివకి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ లిస్టు మాత్రం దొరకదు. దాంతో శివ తనే డైరెక్ట్ గా ఆ హాస్పిటల్ కి వెళ్లి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగబోయే వాళ్ళ లిస్ట్ ని అడుగుతాడు. కానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం మేము అలా రివీల్ చేయలేము అని చెప్తారు. దాంతో శివ వారెంట్ తీసుకురావడానికి వెళ్తాడు. అంటే ఈ హాస్పిటల్ కి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో లింక్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది. దాంతో శివ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి హాస్పిటల్లో సెర్చ్ చేయడానికి వారెంట్ ఇవ్వమని అడుగుతాడు. కానీ తన సీనియర్ ఆఫీసర్ మాత్రం ఆ మర్డర్స్ కి హాస్పిటల్ కి ఎటువంటి సంబంధం లేదు, అందువల్ల వెళ్లి ఇంకొక పద్ధతిలో కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చెయ్యి అని చెప్తాడు. దాంతో శివ సైలెంట్ గా అక్కడి నుంచి స్టేషన్ కి తిరిగి వచ్చాక శివకి దుర్రా మరియు పాగంలో కిల్లర్ తో కలవలేదు కదా అనే అనుమానం వస్తుంది. మరో పక్క సునీల్ అమ్మ మిలి సునీల్ గే అనుకుని అతన్ని మామూలుగా చేసే అందుకు రకరకాల సొల్యూషన్స్ ని వెతుకుతూ ఉంటుంది. మిలీని ఆ సిచ్యువేషన్ చూసిన పీటర్ మళ్ళీ వెంటనే లెస్సీని కలవడానికి వెళ్తాడు. ఎందుకంటే సునీల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసమే లెస్సీని కలవడానికి పీటర్ వెళ్లి
వెళ్లి లెస్సీని కలిసి నా కొడుకు సునీల్ కూడా గేనా అని అడుగుతాడు. దానికి లెస్సీ అతను ప్రొటెస్ట్ పని మీద వెళ్లి ఉంటాడు, అంత మాత్రాన మనం అతన్ని గే అని ఎలా కన్ఫర్మ్ చేయగలమని అంటాడు. పీటర్ సునీల్ గురించి అడుగుతూ లెస్సీని చూసి సునీల్ ని పోలీసులు కూడా వెతుకుతున్నారు, అందువల్ల నేను సునీల్ ని కలవడం చాలా ముఖ్యం, ఒకవేళ నువ్వు దీనికి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ మ్యాటర్ గే సెక్స్ వర్క్ గురించి అని చెప్తాడు. దానికి లెస్సీ మహిమ్ స్టేషన్ లోని టాయిలెట్ ఎప్పటికీ గే సెక్స్ వర్కర్ అడ్డాగా మారిపోయింది, అక్కడికి పోలీసులు అస్సలు వెళ్లరు, నువ్వు అక్కడికి వెళ్తే బహుశా నీకు హెల్ప్ జరుగుతుంది అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వైరల్ లెస్సీని కలవడానికి వచ్చి తనకి మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. లెస్సీ మరియు వైరల్ అంతగా క్లోజ్ గా ఉండడం చూసిన పీటర్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మరోపక్క శివ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక తన నాన్న ఒక జాబ్ ని వెతుక్కున్నాడు అని తెలుస్తుంది. అప్పుడు శివ నాన్న వాళ్ళు ఉంటున్న సొసైటీకి వాచ్మెన్ గా జాబ్ చేస్తున్నాడు అని శివాకి తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక శివాకి చాలా కోపం వస్తుంది. వెంటనే తన నాన్న దగ్గరికి వెళ్లి దీనివల్ల నా పొరుగు పోతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ నాన్న వాచ్మెన్ గా జాబ్ చేస్తున్నాడు అని అందరూ చాలా చులకనగా చూస్తారు అని అంటాడు. కానీ శివ నాన్న మాత్రం శివ మాటల్ని అస్సలు వినడు. మరోపక్క దొర్రా స్టేషన్ నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడే ఇంటికి నర్సు వచ్చి రోహన్ కి ఇన్సులిన్ ఇచ్చి వెళ్లిపోతూ ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి రోహన్ కి షుగర్ ఉంటుంది. ఆ తర్వాత దొర్రా రోహన్ కి ఈ మ్యాగజైన్ ని అసలు చూడకూడదు, ఇంటికి తీసుకురాకూడదు, ఎందుకంటే ఈ మ్యాగజైన్ ని చూసి ఏజ్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాతే నీకు వస్తుంది, అప్పుడు ఆరాంగా ఈ మ్యాగజైన్ ని చూడొచ్చు, మేము ఎవరం కూడా నీకు అడ్డు చెప్పము అని అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ మాటలు విన్న రోహన్ చాలా సంతోషిస్తాడు. ఫిర్డోస్ మరియు రెహానా బయట తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి లూక్మాన్ ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఫిర్డోస్ అమ్మకి ఆ అబ్బాయి ఫిర్డోస్ కి చాలా మంచి జోడి అని అనిపిస్తుంది. అప్పుడే ఫిర్డోస్ లూక్మాన్ ని బయటికి తీసుకుని వెళ్లి నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు రెహానా అంటేనే ఇష్టం అని నిజాన్ని చెప్పేస్తుంది. ఆ మాట విన్న లూక్మాన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. అయితే నిజానికి రెహానా ఫిర్డోస్ కి అబ్బాయిల్ని చూస్తున్నారు అని చాలా బాధగా ఫీల్ అవుతుంది. అంతేకాదు ఫిర్డోస్ ఇంతవరకు ఆ విషయాన్ని రెహానాకి చెప్పి ఉండదు. దాంతో చాలా బాధపడిన రెహానా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫిర్డోస్ రెహానాని ఆపలేకపోతుంది. మరోపక్క శివ తన భార్యతో మాట్లాడుతూ ఉండగా శివ భార్య శివాని చూసి నువ్వు నీ తప్పుని ఎప్పుడు ఒప్పుకోవు, ప్రతిసారి ఎవరో ఒకరి మీద అధికారాన్ని చూపిస్తావు అని చెప్తుంది. ఆ మాట వినగానే శివ సైలెంట్ అయిపోతాడు. అందువల్ల శివ బహుశా అందుకే నా కొడుకు నాకు దూరం అవుతూ వస్తున్నాడు అని తన తప్పుని తెలుసుకుంటాడు. మరోపక్క పీటర్ కి హిమాలి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని ఒక మెసేజ్ ని పంపిస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ అవ్వగానే పీటర్ హిమాలి దగ్గరికి వెళ్లిపోతాడు. అప్పుడు హిమాలి సూరజ్ కి నాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది, కానీ సూరజ్ పెళ్లికి కట్నం తీసుకోలేదు. ఆ తర్వాత నేను నా బ్రదర్ ముంబైకి వచ్చాం, ఎందుకంటే ఇక్కడికి రావడం అనేది మా కల. ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యాక సూరజ్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్లో దగ్గర ఒక ఆత్మహత్య నోటు కూడా దొరికింది అని చెప్తుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఫిర్డోస్ మరియు శివ ఆ కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల మధ్యలోనే శివ నేను ఇంతకు ముందు నా ఫ్రెండ్ తో కలిసి చాలా పెద్ద పెద్ద కేసుల్ని సాల్వ్ చేశాను, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ నాతో లేడు అని చెప్తాడు. నిజానికి అక్కడ శివ పీటర్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క పీటర్ ఇంటికి వచ్చి తన కొడుకు సునీల్ రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తాడు. అప్పుడు సునీల్ యూనిట్ కలిసి దిగిన ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోటోని చూడగానే పీటర్ కి ఇతన్ని నేను ఒకసారి పోలీస్ స్టేషన్ లో చూశాను అని గుర్తుకు వచ్చి ఆ పీటర్ ఫోటోని తీసుకుని రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడు. పీటర్ అక్కడ ఆ ఫోటోని చూపిస్తూ అందరినీ యూనిట్ గురించి అడుగుతాడు. అప్పుడే పీటర్ కి ఆ ప్లేస్ లో యూనిట్ కనిపిస్తాడు. మరోవైపు శివ ఈ జాబ్ ని వదిలేయండి అని చెప్తాడు. కానీ శివ నాన్న మాత్రం నేను వదిలేయలేను, ఈ సొసైటీ క్వార్టర్ లోనే ఉందామని చెప్తాడు. మరోవైపు పీటర్ యూనిట్ ని ఆ ప్రాక్సీ మర్డర్ గురించి అడుగుతాడు. కానీ యూనిట్ అంతగా ఏమీ డీటెయిల్డ్ గా చెప్పడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి యూనిట్ ని పీటర్ ని వాళ్ళతో పాటే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే పోలీసులకి పీటర్ మరియు యూనిట్ ఏదో తప్పు పని చేశారు అని అనిపిస్తుంది. అప్పుడు పీటర్ శివ తనని కాపాడడానికి ఫోన్ చేస్తాడు. కానీ శివ తన నాన్న మీద ఉన్న కోపంతో ఫోన్ అస్సలు లిఫ్ట్ చెయ్యడు. దాంతో పీటర్ వెంటనే శివకి హెల్ప్ చెయ్యి అని ఒక మెసేజ్ చేస్తాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పీటర్ మరియు యూనిట్ ని జైల్లో వేస్తారు. పీటర్ ఏం చెప్తున్నా ఒకరు కూడా పీటర్ మాటలు అస్సలు వినరు. ఎందుకంటే పోలీసులకి పీటర్ ఒక సెక్స్ వర్కర్ క్లయింట్ అని అనిపిస్తూ ఉంటుంది. మరోవైపు శివ తన భార్యతో మాట్లాడుతూ మా నాన్న యూనిఫామ్ ని తీసేశాక నేను ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ధైర్యం చాలలేదు,
నిజాయితీగా బ్రతకడం నాకు అలవాటయ్యింది. నేను కేవలం గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను. కానీ నాన్న వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ నా పొరుగుని గంగలో కలుపుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ భార్య శివకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. మరోపక్క పోలీసులు స్టేషన్ లో యూనిట్ ని బాగా కొడతారు. అప్పుడు పీటర్ యూనిట్ ని చూసి నిన్ను పోలీసులు ఎందుకు కొట్టారు అని అడుగుతాడు. దానికి యూనిట్, నేను వాళ్ళ డీల్ కి ఒప్పుకోలేదు, అందుకే ఇంతలా కొట్టారు. ఈ పోలీసులు ఈ కేసులో మిమ్మల్ని ఇరికించమని చెప్పారు. ఈ పోలీసులు మీలాంటి మంచి మనుషుల్ని బకరాల చేసి ఈ కేసులో ఇరికిస్తారు. మీలాంటి వాళ్ళు పొరుగు పోతుందని భయపడిపోయి పోలీసులకి 4,000 5,000 మనీ ఇచ్చి వెళ్లిపోతారు. ఈ విధంగా ఈ పోలీసులు సంపాదిస్తారు. కానీ నేను మిమ్మల్ని ఇరికించాలి అనుకోవడం లేదు. అందువల్లే నేను ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు నన్ను ఇంతలా కొట్టారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పీటర్, ప్రాక్సీ కూడా అలాంటి పనే చేసేవాడా అని అడుగుతాడు. దానికి యూనిట్, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము గుడిసెలోనే పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం. చంద్రకాంత్ అనే పీటీ టీచర్ మా దగ్గర ఫ్లాట్ లోనే ఉండేవాడు. మాకు నీళ్ల ప్రాబ్లంతో నీళ్లు రాకపోయేసరికి మేమెప్పుడు అతని ఇంటికే స్నానానికి వెళ్లే వాళ్ళం అని చెప్తాడు. అంతకు మించి యూనిట్ ఇంకేమీ చెప్పడు. మార్నింగ్ అవగానే శివ మెసేజ్ ని చదివి పీటర్ ని విడిపించడానికి వస్తాడు. పీటర్ యూనిట్ ని కూడా విడిపించు అని శివకి చెప్పడం వల్ల యూనిట్ ని కూడా వదిలేస్తారు. ఆ తర్వాత శివ తన పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే ఫిరిడోస్ శివాని చూసి నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అడుగుతుంది. అప్పుడు శివ ముందుగా అయితే పర్మిషన్ ఇవ్వడు, కానీ ఆ తర్వాత శివకి తన వైఫ్ చెప్పినటువంటి ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. దాంతో ఫిరిడోస్ లీవ్ తీసుకుని రెహానాని కలవడానికి వెళ్లి రెహానాని కలిసి ఆ అబ్బాయి గురించి నీకు ముందే చెప్పి ఉండాల్సింది, సారీ అని అంటుంది. అప్పుడు రెహానా, సరే అది వదిలేయి, పద మనం ఇంటికి వెళ్లి మన ప్రేమ గురించి చెప్పేద్దామని అంటుంది. కానీ ఫిరిడోస్ దానికి రెడీగా ఉండదు. అలా ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవ జరుగుతుంది. దాంతో రెహానా కోపంతో మళ్ళీ వెళ్లిపోతుంది. మరోవైపు పీటర్ పీటీ సార్ అయినటువంటి చంద్రకాంత్ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఆ మాటల మధ్యలోనే ప్రాక్సీ మరియు యూనిట్ గురించి చంద్రకాంత్ని అడుగుతాడు. అప్పుడు చంద్రకాంత్, అవును, మా ఇంటికి చాలా మంది పిల్లలు స్నానం చేయడానికి వచ్చేవారు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి పాగం వచ్చి ప్రాక్సీ అనే పేరు విని వెంటనే పీటర్ని ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్తాడు. అప్పుడే చంద్రకాంత్ పాగం మామ అని తెలుస్తుంది. మరోపక్క సునీల్ ఫైనల్ గా ఇంటికి తిరిగి వచ్చి తన నాన్నకి కాల్ చేసి నేను ఇంటికి వచ్చాను అని చెప్తాడు. దాంతో పీటర్ సునీల్ ని, నువ్వు డైరెక్ట్ గా మహిం పోలీస్ స్టేషన్ దగ్గరికి రా అని చెప్తాడు. ఎందుకంటే తన మీద వేసిన నిందని పోగొట్టడం కోసమే అలా చెప్తాడు. మరోవైపు దుర్రాకి నర్స్ కాల్ చేసి నేను ఈ రోజు ఇన్సులిన్ వేయడానికి రావడం లేదు, అందువల్ల మీరు ఇన్సులిన్ ని మెడికల్ షాప్ నుంచి కొన్ని తీసుకుని వచ్చి మీ అబ్బాయికి వెయ్యండి అని చెప్తుంది. ఈ మాటల్ని దుర్రా వెనకాలే ఉన్న ఒక వ్యక్తి వింటూ ఉంటాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ కి సునీల్ మరియు పీటర్ వస్తారు. ఆ తర్వాత శివ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి మర్డర్ జరిగిన టైంలో సునీల్ మహీంలో లేడు, సునీల్ తన రీసెర్చ్ కోసం నాగాలాండ్ కి వెళ్ళాడు అని ప్రూవ్ చేస్తారు. దాంతో శివ వాళ్ళని పంపించేస్తాడు. మరోపక్క దుర్రా నర్సుతో మాట్లాడే మాటల్ని విన్న ఆ వ్యక్తి ఇన్సులిన్ ని డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి రోహన్ కి ఇస్తాడు. అలాగే రోహన్ పాకెట్ లో ఒక నోట్ ని కూడా పెడతాడు. దాంతో రోహన్ ఆ ఇన్సులిన్ ప్యాకెట్ ని తన నాన్న దగ్గరికి తీసుకుని వెళ్లి ఇవ్వడంతో రోహన్ నాన్న దొర్రా ఆ ఇన్సులిన్ డోస్ ని తానే స్వయంగా రోహన్ కి ఎక్కిస్తాడు. ఆ రోజు రాత్రి శివ మరియు పీటర్ కూర్చుని మందు తాగుతూ ఉంటారు. అప్పుడు శివ పీటర్ మీద నువ్వు మా నాన్న యూనిఫామ్ పోయేలాగా చేశావు అని తనని తిడుతూ ఉంటాడు. దాంతో పీటర్ శివాని చూసి నేను అలా చేసి ఉండకూడదు, ప్లీజ్ నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత శివ మరియు పీటర్ల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా చెరిగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో శివకి ఒక కాల్ వస్తుంది. ఏంటా అని వెళ్లి చూడగా అక్కడ దుర్రా కొడుకు రోహన్ చనిపోయి ఉంటాడు. దానివల్ల దుర్రా చాలా బాధలో ఉంటాడు. అప్పుడే రోహన్ పాకెట్ నుంచి పీటర్ కి ఒక నోట్ దొరుకుతుంది. ఆ నోట్ లో పాగం అని రాసి ఉంటుంది. అంటే నెక్స్ట్ టార్గెట్ పాగం. వెంటనే రోహన్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకుని వెళ్తారు. ఇదంతా కూడా దూరంగా ఒక వ్యక్తి నిలబడి చూస్తూ ఉంటాడు. బహుశా అతను కిల్లర్ అయి ఉండవచ్చు. ఆ తర్వాత శివ ఫిరిడోస్ కి కాల్ చేసి ఈ మర్డర్స్ గురించి చెప్పగా వెంటనే ఫిరిడోస్ పాగం కి కాల్ చేసి నెక్స్ట్ టార్గెట్ మీరే, సో వెంటనే పోలీస్ స్టేషన్ కి రండి అని చెప్తుంది. కానీ ఆ సమయంలో పాగం ఒక లేడీతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. దాంతో ఫిరిడోస్ మాటలు అస్సలు పట్టించుకోడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దుర్రా వస్తాడు. రోహన్ చనిపోయిన షాక్ లో దుర్రా ఉంటాడు. అందువల్ల దుర్రా వెంటనే పాగంని చూసి నెక్స్ట్ నెంబర్ నీదే, నువ్వు చచ్చిపో అని చెప్పి దుర్రా పాగంని షూట్ చేసి చంపేస్తాడు. అక్కడతో ఎపిసోడ్ 4
4 కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో శివ మరియు పీటర్ పోలీస్ స్టేషన్ లో ఉండగా దుర్రా పాగంని చంపి అక్కడికి వస్తాడు. దుర్రాని ఆ సిచ్యువేషన్ లో చూసి అందరూ చాలా షాక్ అవుతారు. అసలు దుర్రాకి ఏమైంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు దుర్రా, నేను పాగంని చంపేశాను, ఎందుకంటే నోట్ మీద అతని పేరే రాసి ఉంది అని చెప్పి ఏడుస్తూ కిల్లర్ నా వెనకాలే పడ్డాడు అని నేను అనుకున్నాను, కానీ అతను నా కొడుకును కూడా టార్గెట్ చెయ్యవచ్చు అని మర్చిపోయాను. ఆ కిల్లర్ డైరెక్ట్ గా రోహన్ ని చంపేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ వెంటనే దుర్రాని చూసి అసలు కిల్లర్ ఎవరై ఉండవచ్చు, ఈ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతాడు. దానికి దుర్రా, ప్రాక్సీ ఒక ఫేమస్ గే సెక్స్ వర్కర్, అందువల్ల చాలా గేలు ఆ మహిమ్ స్టేషన్ లోని టాయిలెట్ లోకి వెళుతూ ఉండేవాళ్ళు. అందువల్ల మేము అతన్ని మాలో కలుపుకుని అతని ద్వారా మనీ సంపాదించడం కోసం అతన్ని మాలో కలుపుకున్నాం. ఆ తర్వాత ఆ గేలు ఆ టాయిలెట్ లో ఇంటిమేట్ అయ్యేటప్పుడు నేను పాగం కలిసి అక్కడికి వెళ్లి వాళ్ళ నుంచి మనీని తీసుకునే వాళ్ళం. కానీ ఒకసారి పప్పు అనే పేరు గల ఒక క్లయింట్ వచ్చాడు. అతన్ని మేము ప్రాక్సీతో కలిసి ఇరికించి అతని నుంచి 50,000 రూపాయలని డిమాండ్ చేశాం. అతను ఇంటిమేట్ అయ్యే వీడియోని కూడా రికార్డ్ చేసి అతన్ని బెదిరించాం. అందువల్ల పొరుగు పోతుందనే భయంతో పప్పు మాకు ప్రతిసారి మనీ ఇచ్చాడు. కానీ మా వల్ల విసిగిపోయి ఒకరోజు పప్పు ఆత్మహత్య చేసుకున్నాడు. బహుశా ఇప్పుడు అతను భూతంలా మారి ఇదంతా చేస్తున్నాడేమో అని చెప్పి ఏడుస్తూ ఇంక నేను బ్రతికి ఉన్నా ఏం ప్రయోజనం లేదు అని తన గన్నుని తీసుకుని తనకు తానుగా షూట్ చేసుకుని చనిపోతాడు. ఇదంతా అయ్యాక శివ సీనియర్ ఆఫీసర్ పోలీసులందరికీ క్లాస్ పీకుతాడు. దుర్రా పాగం సెక్స్ వర్కర్స్ తో కలిసి ఇదంతా చేస్తున్నప్పుడు దీని గురించి ఎవరికి ఏమీ తెలియలేదా, మీరు తొందరగా కిల్లర్ ని పట్టుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు మిలీ పీటర్ ని చూసి సునీల్ గేనా కాదా అని తనతో ఒకసారి మాట్లాడి తెలుసుకోండి అని చెప్తుంది. సునీల్ ఇంటికి రాగానే పీటర్ తన మాటని మారుస్తూ, నువ్వు రీసెర్చ్ కోసం సెక్స్ వర్కర్ ని కలిసి ఉంటావు కదా అని అడుగుతాడు. ఆ మాటలతోనే తండ్రి కొడుకుల మధ్య కూడా చిన్నగా వివాదం స్టార్ట్ అవుతుంది. మరోవైపు ఫిరిడోజ్ దుర్రా ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, కానీ ఫిరిడోజ్ కి ఏమీ తెలియదు. అదే సమయంలో పీటర్ మరియు శివాలు దుర్రా హౌస్ ని సెర్చ్ చేయడానికి వస్తారు. అప్పుడు పీటర్, రోహన్ పాకెట్ లో నుంచి పాగం పేరు రాసిన నోట్ దొరికింది, ఆ తర్వాత దుర్రానే సొంతంగా పాగంని చంపేశాడు. మరి ఇప్పుడు కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఎలా తెలుస్తుంది, ఎందుకంటే ఆ కిల్లర్ తర్వాత పాగంని చంపి ఉంటే అతని జోబులో నెక్స్ట్ టార్గెట్ పేరు పెట్టి ఖచ్చితంగా వెళ్ళేవాడు అని చెప్తాడు. అప్పుడే పీటర్ కి డస్ట్బిన్ లో రోహన్ కి ఇచ్చిన ఆ ఇన్సులిన్ బాటిల్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని శివ ఫోరెన్సిక్ టెస్ట్ కోసం తీసుకువెళ్తాడు. అదే సమయంలో ఫిరిడోస్ శివాని చూసి రోహన్ మెడిసిన్స్ హెల్త్ వైజ్ అనే మెడికల్ షాప్ నుంచి వస్తుంది అని చెప్తుంది. దాంతో శివ అయితే అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. మరోపక్క ఫోరెన్సిక్ డాక్టర్ శివాని చూసి ఈ మెడిసిన్ లో డోస్ ఎక్కువగా ఉండడం వల్లనే రోహన్ చనిపోయాడు అని చెప్తాడు. అలా మాటల మధ్యలోనే ఫోరెన్సిక్ డాక్టర్ పీటర్ ని చూసి ఇప్పుడు నువ్వు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు అని అంటాడు. ఆ తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ నోటు మీద రాసిన అన్ని నేమ్స్ రైటింగ్ ఒకేలాగా ఉన్నాయి, అంటే కిల్లర్ ఒకరే అయి ఉంటారు అని చెప్తాడు. మరోపక్క ఒక ముసలామి ఫిరిడోజ్ ని చూసి నిన్న ఒక బ్లాక్ రైన్ కోట్ మరియు రెడ్ హెల్మెట్ వేసుకున్న ఒక వ్యక్తి పార్సిల్ ని రోహన్ కి ఇచ్చి వెళ్ళాడు అని చెప్తుంది. ఆ విషయం తెలిసాక ఫిరిడోజ్ డైరెక్ట్ గా ఆ హెల్త్ వైజ్ మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసి వెంటనే ఆ షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుని వెళ్లిపోతుంది. అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో శివ మరియు పీటర్ మర్డర్స్ అన్నిటికీ సంబంధించిన క్లూస్ ని కలపడం స్టార్ట్ చేస్తారు. ఆ క్లూస్ లో భాగంగానే పప్పు మరియు సూరజ్ దేశీ ఆత్మహత్యని కూడా నోట్ చేస్తారు. అప్పుడు పీటర్, కొంపదీసి పప్పు మరియు సూరజ్ ఇద్దరు ఒకరే కాదు కదా, నేను సూరజ్ దేశాయ్ వైఫ్ ని కలిశాను, ఆమె సూరజ్ ఆత్మహత్య నోట్ ని పిల్లో మీద దొరికింది అని చెప్పింది, కానీ న్యూస్ స్టేట్మెంట్ లో మాత్రం అది టేబుల్ మీద దొరికినట్లుగా చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే హిమాలయ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హిమాలయ టీవీలో ప్రాక్సీ మర్డర్ న్యూస్ ని చూసి చాలా భయపడింది, అందువల్ల ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న శివ, కొంపదీసి హిమాలయనే తన భర్తను చంపలేదు కదా, చంపేసి ఆత్మహత్యలాగా క్రియేట్ చేయలేదు కదా అని అంటాడు. మరోపక్క ఫిరిడోజ్ తను తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో బ్లాక్ రెయిన్ కోట్ మరియు రెడ్ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తాడు. అతనే మెడిసిన్ పార్సిల్ ని రోహన్ కి ఇచ్చి ఉంటాడు. ఇదంతా శివ చూశాక శివకి ఏదో గుర్తుకు వచ్చి వెంటనే ఫోరెన్సిక్ డాక్టర్ కి కాల్ చేసి ఫైనల్ గా నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు అని నువ్వు పీటర్ ని ఎందుకు అన్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అతను, ఎందుకంటే ఇంతకు ముందే పీటర్ ఈ ఫైల్ కోసం నా దగ్గరికి వచ్చి అడిగాడు అని చెప్తాడు. ఆ మాట
వినగానే శివాకి పీటర్ మీద అనుమానం వస్తుంది. కొంపదీసి ఈ మర్డర్స్ అన్ని పీటర్ చేయడం లేదు కదా అని ఆలోచిస్తాడు. వెంటనే శివ ఫిరిడోజ్ ని చూసి పీటర్ మర్డర్స్ జరిగినప్పుడు ఏ లొకేషన్ లో ఉన్నాడో తెలుసుకుని చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత పీటర్ ఇంట్లో ఉండగా శివ పీటర్ దగ్గరికి వచ్చి పీటర్ ని చూసి 14వ తేదీ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎందుకంటే దుర్రా కొడుకుని నువ్వే చంపావని మా డౌట్, అదే విధంగా ఈ గే మర్డర్స్ అన్ని కూడా నువ్వే చేశావని మాకు డౌట్ గా ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న బిలీ ఆ రోజు రాత్రి తను ఇన్సులిన్ తీసుకువచ్చినట్లు నాకు గుర్తుంది అని చెప్తుంది. అయితే పీటర్ మాత్రం నేను ఆ రోజు రాత్రి ఇన్సులిన్ తీసుకోవడం కోసం వెళ్ళలేదు, నేను రేఖాని కలవడానికి వెళ్ళాను, రేఖ నా గర్ల్ ఫ్రెండ్, ఆమెకు మనీ అవసరం ఉంటే ఇవ్వడానికి వెళ్ళాను అని నిజం చెప్తాడు. అప్పుడే ఫిరిడోజ్ శివాకి కాల్ చేసి పీటర్ మర్డర్స్ జరిగిన రోజు వేరే చోట ఉన్నాడు అని చెప్తుంది. ఈ విషయం తెలియడంతో శివ పీటర్ ని చూసి నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ తర్వాత పీటర్ మిలీని చూసి నేను నీకు నిజం చెప్పి ఉండవలసింది, నన్ను క్షమించు అని అంటాడు. మరోపక్క ఫిరిడోజ్ డ్యూటీ నుంచి ఇంటికి రాగానే లూక్మాన్ తన పేరెంట్స్ ని తీసుకుని ఫిరిడోజ్ ని పెళ్లి చేసుకోవడం కోసం పెద్దలతో మాట్లాడడానికి తన ఇంటికి వచ్చి ఉంటాడు. దానివల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ భోజనం చేసే టైంలో ఫిరిడోజ్ లూక్మాన్ ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడదు. దాంతో ఇదంతా చూసిన లూక్మాన్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శివ తన నాన్నతో కలిసి భోజనం చేయడానికి వస్తాడు. ఎందుకంటే శివాకి ఏ విధంగా నా కొడుకు నా నుంచి దూరం అవుతున్నాడో నేను మా నాన్నకి అదే విధంగా దూరం అవుతున్నాను అనే విషయాన్ని అర్థం చేసుకుని ఉంటాడు. ఇద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు. అప్పుడు శివ నాన్న నేను ఈ వాచ్మెన్ జాబ్ లో సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు. మరోపక్క సునీల్ దగ్గరికి తన నాన్న పీటర్ వచ్చి నీకు యూనిట్ తెలుసా అని అడుగుతాడు. దానికి సునీల్ అవును నాకు బాగా తెలుసు, నేను ప్రాక్సీ ద్వారా అతన్ని కలిశాను అని చెప్తాడు. దానికి పీటర్ వెంటనే సునీల్ ని చూసి నువ్వు ఇప్పటి నుంచి వాళ్ళందరికీ దూరంగా ఉండు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్ వాళ్ళని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఒకసారి మీరు వాళ్ళని కలవండి, అప్పుడే మీకు వాళ్ళ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోతుంది అని అంటాడు. దానికి పీటర్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. మరోపక్క లెస్సీ రిపోర్ట్స్ లో ఎయిడ్స్ అని రిపోర్ట్ వస్తుంది. అందువల్ల లెస్సీ నువ్వు నాతో ఉండి నీ లైఫ్ ను కూడా నాశనం చేసుకోకు, నువ్వు వెళ్ళిపో అని వైరల్ కి చెప్తాడు. ఆ తర్వాత రోజే సునీల్ యూనిట్ ని భోజనానికి ఇంటికి పిలుస్తాడు. యూనిట్ బాగా రెడీ అయ్యి పీటర్ ఇంటికి వెళుతూ ఉంటాడు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. సూరజ్ దేశాయ్ ప్రాక్సీతో ఆ మహిమ్ స్టేషన్ లోని టాయిలెట్ లో ఇంటిమేట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ లో ప్రాక్సీ కెమెరాని పెడతాడు. ఇదంతా బయట నుంచి దుర్రా మరియు పాగంలు తమ ఫోన్ లో చూస్తూ ఉంటారు. వెంటనే ఆ టాయిలెట్ లోకి వెళ్లి సూరజ్ నుంచి మనీని కూడా ఇప్పించుకుంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. యూనిట్ బాగా రెడీ అయ్యి భోజనం చేయడానికి పీటర్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు పీటర్ మరియు యూనిట్లు చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పీటర్ ప్రాక్సీ అలాంటి పని ఎందుకు చేసేవాడు అని అడుగుతాడు. దానికి యూనిట్ మేము దుబాయ్కి వెళ్ళాలి అనుకున్నాం, అందువల్ల ప్రాక్సీ దానికి కావాల్సిన మనీని కూడా అరేంజ్ చేసేవాడు అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సమయంలోనే యూనిట్ పీటర్ ని చూసి నేను ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న పీటర్ యూనిట్ గే కాదు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత యూనిట్ భోజనం చేసిన తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు. పీటర్ వెంటనే శివ దగ్గరికి వెళ్లి పాగంకి మావయ్య చంద్రకాంత్, మనం ఒకసారి చంద్రకాంత్ ని కలుద్దామని పీటర్ మరియు శివాలో చంద్రకాంత్ ని కలవడానికి వెళుతూ ఉంటారు. అప్పుడు పీటర్ శివాని చూసి ప్రాక్సీ లాంటి ఇంకా చాలా మంది పిల్లలు స్నానం చేయడానికి ఈ చంద్రకాంత్ ఇంటికి వెళ్లేవాళ్ళు, ఇది వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా అని మాట్లాడుకుంటూ ఇద్దరు వెళ్లి చంద్రకాంత్ ని కలుస్తారు. ఆ తర్వాత పీటర్ శివాని చూసి చంద్రకాంత్ కి పాగం చనిపోయాడు అనే విషయం తెలియదు, పాగం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడు అనుకుంటున్నాడు అని ఆ విషయం చంద్రకాంత్ దగ్గర పనిచేసే నౌకరు చెప్పాడు అని అంటాడు. దాంతో శివ ఆ చంద్రకాంత్ దగ్గర పనిచేసే నౌకరు దగ్గరకు వెళ్లి పాగం కూడా ఇక్కడే ఉండేవాడా అని అడుగుతాడు. దానికి ఆ నౌకరు వెంటనే అవును పాగం కింద ఉన్న రూమ్ లోనే ఉండేవాడు అని చెప్తాడు. దాంతో పీటర్ మరియు శివాలో పాగం ఇంట్లోకి వెళ్లి అక్కడ మొత్తం వెతుకుతారు. అప్పుడే వాళ్ళకి చాలా మనీ, కార్డ్స్ మరియు బ్యాంక్ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. ఎవరి నుంచి పాగం మనీ తీసుకునేవాడో వాళ్ళ డీటెయిల్స్ కూడా అందులో ఉన్న మెమరీ కార్డ్ లోనే
ఉంటాయి. అప్పుడే వాళ్ళకి పప్పు వీడియో కూడా దొరుకుతుంది. నిజానికి ఆ పప్పు ఎవరో కాదు, అతను సూరజ్ దేశాయ్ అని తెలుస్తుంది. వెంటనే పీటర్ డైరెక్ట్ గా హిమాలయకి కాల్ చేసి ఇంటర్వ్యూ కవర్ పేజ్ మీద ఫోటో అవసరం ఉంటుంది అని చెప్తాడు. దాంతో ఆ ఫోటోని తీసుకోవడానికి హిమాలయ్ పీటర్ ని ఇంటికి రమ్మని చెప్తుంది. పీటర్ వెంటనే హిమాలయ్ దగ్గరికి వెళ్లి ఫొటోస్ తీస్తాడు. అలాగే మాటల మధ్యలో పీటర్ హిమాలయ్ లైఫ్ గురించి అడుగుతాడు. అప్పుడు హిమాలయ్ ఎమోషనల్ అయ్యి నేను నా కెరీర్ ని అస్సలు ఇంప్రూవ్ చేసుకోలేదు, అలాగే మా అమ్మ ఆపరేషన్ కూడా చేయించలేకపోయాను అని చెప్తుంది. ఆ మాట విన్న పీటర్ మీ అమ్మకు అసలు ఏమైంది అని అడుగుతాడు. దాంతో హిమాలయ్ మా అమ్మకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అవ్వాల్సి ఉంది, కానీ మనీ లేకపోవడం వల్ల మా అమ్మ చనిపోయింది అని చెప్తుంది. ఇదంతా విన్న పీటర్ వెంటనే హిమాలయ్ని చూసి అసలు సూరజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, దానికి రీజన్ ఏమిటి అని అడుగుతాడు. దాంతో హిమాలయ్కి డౌట్ వచ్చి వెంటనే హిమాలయ్ పీటర్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో శివ తన టీమ్ తో అక్కడికి వచ్చి హిమాలయ్ని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్డోస్ హిమాలయ్ని చూసి నువ్వు అసలు సూరజ్ ని ఏం చేశావు అని అడుగుతుంది. దానికి హిమాలయ్ సూరజ్ ఒక గే, ఇంతవరకు నన్ను అసలు టచ్ చేయలేదు, అతన్ని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తుంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మనీ అంతా వాళ్ళకి ఇచ్చి ఖాళీ చేశాడు, మా అమ్మ ఆపరేషన్ కి కావాల్సిన మనీని కూడా ఇచ్చేశాడు, కానీ నేను సూరజ్ ని చంపలేదు అని చెప్తుంది. ఆ వెంటనే శివ మరియు ఫిర్డోజ్లు హిమాలయ్ అమ్మ ఆపరేషన్ జరగవలసిన ఆ హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడే వాళ్ళకి హిమాలయ్ నిజమే చెప్తుంది అని అర్థమవుతుంది. మరోవైపు ఇద్దరు వ్యక్తులు ఆ చంద్రకాంతి ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు చూడ్డానికి రిపోర్టర్స్ అని అనిపిస్తుంది. శివ పీటర్ ని చూసి హిమాలయ్ దగ్గర మర్డర్ మోటివ్ కూడా ఉంది, కానీ రోహన్ కి పార్సల్ ఇచ్చిన ఆ రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి ఎవరు అని అంటాడు. అదే సమయంలో ఫిర్డోస్ రెహానాకి కాల్ చేసి నేను నీ మాటల్ని అర్థం చేసుకోవాల్సింది, సారీ అని అంటుంది. దాంతో రెహానా ఫిర్డోస్ ని క్షమించి మనం ఇద్దరం కలుద్దామని చెప్తుంది. ఆ తర్వాత ఫిర్డోస్ రెహానాని కలవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఫిర్డోస్ ని లూక్మాన్ ఫాలో అవుతూ ఉంటాడు. రెహానా ఫిర్డోస్ ని చూసి మనం కెనడాకి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్కడ సేమ్ జెండర్ తో రిలేషన్ లో ఉండడం అనేది లీగల్ అని చెప్తుంది. కానీ ఫిర్డోస్ అందుకు ఒప్పుకోదు. అలా ఆ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఇంటిమేట్ అవుతారు. అదే సమయంలో బయట కిటికీలో నుంచి లూక్మాన్ అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క పీటర్ ని లెస్సీ పిలవడంతో లెస్సీని కలవడానికి పీటర్ వెళుతూ ఉంటాడు. అదే సమయంలో లూక్మాన్ ఆ ఫిర్డోస్ మరియు రెహానా ఇంటిమేట్ అయిన ప్రైవేట్ వీడియోని ఫిర్డోస్ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాడు. ఆ వీడియోను చూశాక ఫిర్డోస్ అమ్మ ఫిర్డోస్ ని బాగా కొడుతుంది. వెంటనే ఫిర్డోస్ అమ్మ రెహానా ఇంటికి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. మరోవైపు రెహానా నాన్న కూడా రెహానాని బాగా కొట్టి కోపంతో రెహానాని ఒక రూమ్ లో బంధిస్తాడు. మరో పక్క లెస్సీ పీటర్ ని చూసి నాకు ఒక అబ్బాయి మీద ప్రేమ కలిగింది, ఆ తర్వాత మేము కలిసి ఉండేవాళ్ళం, అందువల్ల ఇంట్లో వాళ్ళకి చెప్తే నన్ను అర్థం చేసుకుంటారేమో అనుకున్నాను, కానీ రివర్స్ లో నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, బంధువులందరూ నాతో మాట్లాడడమే మానేశారు, ఆఖరికి మిల్లీ కూడా నాతో మాట్లాడలేదు. ఇదంతా చూసిన నా లవర్ భయపడిపోయి అతను నన్ను కలవడమే మానేశాడు, అతని పరిస్థితి కూడా నాలా అవ్వకూడదు అనుకున్నాడు, భయపడిపోయి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత కూడా తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ మహిమ్ టాయిలెట్ లోకి వచ్చి తన ఆకలిని తీర్చుకునేవాడు. అప్పుడే పోలీసులు ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా మహిమ్ టాయిలెట్ లోకి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని చాలా బ్లాక్ మెయిల్ చేశారు. అందువల్లనే ఆ వ్యక్తి బాధ తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో నాకు కోపం వచ్చి దానికి ప్రతీకారంగా నేను చాలా మందిని చంపేశాను అని చెప్తాడు. ఆ మాటలు వినగానే పీటర్ షాక్ అవుతాడు. మరోపక్క అదే సమయంలో రెహానా తన రూమ్ లో ఉరివేసుకుని చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత రెహానా ఇంట్లోని వాళ్ళు చాలా బాధపడతారు. అక్కడతో 6వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో లెస్సీని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే శివ మాత్రం ఇతను కిల్లర్ అయి ఉండడం అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శివ అయ్యర్ ఆఫీసర్ మాత్రం స్టేషన్ కి స్వీట్స్ ని పంపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆ కేసును సాల్వ్ చేశారు అని స్వీట్స్ ని కానిస్టేబుల్ చేత పంపిస్తాడు. అయితే శివ మరియు పీటర్ మాత్రం అస్సలు సంతోషంగా ఉండరు. ఆ తర్వాత పీటర్ ఇంటికి వెళ్ళగా ఇంట్లో మిలీ కూడా తన కజిన్ లెస్సీ అరెస్ట్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే ఈ సొసైటీలో గేస్ ని ఇంత దారుణంగా చూస్తున్నారా, రేపు నా కొడుక్కి ఏమవుతుందో అని చాలా బాధపడుతూ ఉంటుంది. మరో పక్క ఫిర్డోస్ అమ్మ ఫిర్డోస్ ని చూసి రెహానా పోయింది, అందువల్ల నువ్వు ఆమెను మర్చిపోయి పెళ్లి చేసుకో, లేదంటే మేము చనిపోతామని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. కానీ ఫిర్డోస్ ఏమీ చెప్పదు. మరో పక్క
మరోపక్క శివ పోలీస్ స్టేషన్ లో కేసు గురించి ఉన్న అన్ని ఫైల్స్ ని మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శివకి ఖచ్చితంగా ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క పీటర్ తన వైఫ్ తో కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా సునీల్ ని చూసి నువ్వు ఈ మధ్య ఎక్కడ ఉంటున్నావు, ఎవరిని కలుస్తున్నావు అని అడగడానికి ట్రై చేస్తాడు. అయితే సునీల్ మాత్రం పీటర్ మీద కోప్పడి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న శివ పోలీస్ స్టేషన్ లో ఉన్న మిగతా కానిస్టేబుల్స్ ని చూసి ఈ మధ్య ఫిరోడోస్ ఎక్కడ ఉంటుంది, 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కి రాలేదు అని అడుగుతాడు. కానీ దాని గురించి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. దాంతో శివ వెంటనే ఫిరోడోస్ టేబుల్ ని చెక్ చేస్తాడు. అందులో శివకి రెహానా ఫిరోడోస్ కి ఇచ్చిన ఒక కార్డు కనిపిస్తుంది. ఆ కార్డ్ లో ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది. అప్పుడే శివకి ఫిరోడోస్ కి అబ్బాయిలు కాదు అమ్మాయిలు అంటే ఇష్టం అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని శివ పీటర్ కి చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఈ సొసైటీ కారణంగా మనిషి ఎంత అణిగి కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. వెంటనే శివ తన ఇంటికి వెళ్లి చూడగా తన నాన్నకి బాగా ఫీవర్ వచ్చి ఉంటుంది. దాంతో శివ తనే తన నాన్న దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా తన నాన్నని చూసుకుంటూ తన నాన్నకి సేవలు చేస్తూ ఉంటాడు. అయితే శివ మొదట్లో తన నాన్నని తిడుతూ ఉంటాడు, కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని తన నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు మీడియా చంద్రకాంత్ని ఎక్స్పోజ్ చేస్తుంది. చంద్రకాంత్ చిన్న పిల్లల్ని ఇంటికి స్నానం చేయడానికి పిలుస్తాడు అని మీడియా చంద్రకాంత్ గురించి చాలా బ్యాడ్ గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. ఈ న్యూస్ ని టీవీలో చూసిన పీటర్ కి మాత్రం చాలా బాధ కలుగుతుంది. బహుశా చంద్రకాంత్ ఆ పిల్లల్ని రక్షిస్తున్నాడేమో, ఎందుకంటే ఆ స్ట్రీట్ లో వాటర్ ప్రాబ్లం ఉంది. కానీ మీడియా వాళ్ళు చంద్రకాంత్ ని అనవసరంగా దుర్మార్గుడు అన్నట్లుగా చూపిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు పీటర్. ఆ తర్వాత రోజు శివ హైయర్ ఆఫీసర్ మీడియా వాళ్ళని చూసి కిల్లర్ మా జైల్లోనే మా దగ్గరే ఖైదీగా ఉన్నాడు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికిన తర్వాత అతని పేరుని మీకు చెప్తాను అని చెప్తాడు. అయితే శివ మాత్రం దీనివల్ల అసలు సంతోషంగా ఉండడు. నిజానికి శివ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో పని చేస్తూ ఉంటాడు. అప్పుడే శివకి ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ సిస్టమ్ లో కనిపిస్తాయి. ఆ ఫొటోస్ లో శివ రెహానా పేరుని మరియు తన ఫోటోని కూడా చూస్తాడు. అది చూసిన శివ బహుశా అందుకే ఫిరోడోస్ జాబ్ లోకి రావడం లేదు అని ఆలోచిస్తాడు. అదే సమయంలో ఫిరోడోస్ ఇంటికి అబ్బాయి ఫ్యామిలీ పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు. సరిగ్గా అదే సమయంలో శివ కూడా ఫిరోడోస్ ఇంటికి వెళ్తాడు. తను డైరెక్ట్ గా ఫిరోడోస్ ని కలిసి నీ అసలు నిజం నాకు తెలిసింది అని చెప్పి తనని మోటివేట్ చేసి నువ్వు డ్యూటీని కంటిన్యూ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత శివ వెంటనే అక్కడ ఉన్న అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళని చూసి ఈ ఫిరోడోస్ ఒక ఖతర్నాక్ పోలీస్ అంటూ వాళ్ళని భయపెడతాడు. దాంతో వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఫిరోడోస్ శివతో కలిసి తన డ్యూటీకి వెళ్తుంది. మరోపక్క పీటర్ లెస్సీ ఇంటికి వెళ్లి వెతికితే ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయి అని లెస్సీ ఇంటికి బయలుదేరతాడు. అదే సమయంలో శివ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా లెస్సీ శివాని తన దగ్గరికి పిలిచి నేను ఎవరిని చంపలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ నువ్వు ఇప్పుడు ఎందుకు నిజం చెప్తున్నావు అని అడుగుతాడు. దానికి లెస్సీ నువ్వు రీసెంట్ గా నాకు బ్లడ్ టెస్ట్ చేయించావు కదా, అందులో ఆ రిపోర్ట్స్ లో నాకు ఎయిడ్స్ నెగిటివ్ అని వచ్చింది, కానీ ఫస్ట్ రిపోర్ట్ లో పాజిటివ్ అని వచ్చింది అని చెప్తాడు. ఈ విషయం తెలిసాక శివకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో పీటర్ లెస్సీ ఇంట్లోకి వెళ్లి లెస్సీ ట్యాబ్ లో నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వైరల్ వస్తాడు. దాంతో పీటర్ వెంటనే వైరల్ ని చూసి లెస్సీ తన సామాన్ తీసుకుని రమ్మని చెప్పాడు, అందుకే తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. అలా మాట్లాడుతూనే పీటర్ వైరల్ ని చూసి నాకెందుకో లెస్సీ మర్డర్ చేయలేదు, ఎవరినో కాపాడుతున్నాడు అని అనిపిస్తుంది, మరి నీకేం అనిపిస్తుంది అని అడుగుతాడు. కానీ వైరల్ ఏమీ చెప్పడు. మరోవైపు జైల్లో ఉన్న లెస్సీ వైరల్లే ఈ ఎయిడ్స్ రిపోర్ట్ ని నాకు ఇచ్చాడు, అందువల్ల నేను ఎలాగో చనిపోతున్నాను కదా, అందువల్ల ఈ మర్డర్స్ నిందని నా తల మీద వేసుకోవచ్చు కదా అని ఆలోచించాను. కానీ నిజానికి ఆ మర్డర్స్ చేసింది నేను కాదు, వైరలే. ప్రాక్సీ, దుర్రా మరియు పాగం కలిసి సూరజ్ ని మనీ కోసం బ్లాక్ మెయిల్ చేశారు. వైరల్ అమ్మ ఆపరేషన్ మనీని సూరజ్ నుంచి ఇప్పించుకున్నాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఫిర్దోస్ కి హిమల్ మరియు వైరల్ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అని అర్థం అవుతుంది. మరోవైపు పీటర్ వైరల్ తో లెస్సీ గురించి మాట్లాడతాడు. అప్పుడు వైరల్ లెస్సీ నన్ను చాలా ప్రేమిస్తాడు, అతను నాకు ఈ రింగ్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్తాడు. అదే సమయంలో లెస్సీ వైరల్ ఫోటోని శివకి చూపిస్తాడు. అప్పుడు శివ ఆ ఫోటోని పీటర్ కి పంపించి ఇతనే కిల్లర్ అని లెస్సీ కన్ఫర్మ్ చేశాడు అని మెసేజ్ ని చేస్తాడు. దాంతో కిల్లర్ ఫోటోని పీటర్ చూడగానే అతను మతిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కిల్లర్ తన ఎదురుగానే ఉన్నాడు కాబట్టి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క జైల్లో ఉన్న లెస్సీ వైరల్ ఇప్పుడు నా ఇంట్లో ఉంటాడు అని చెప్పగానే శివ ఫిరోడోస్
ఫిరోడోస్ ఇంకా తన పోలీస్ టీమ్ తో కలిసి తనని పట్టుకోవడానికి అక్కడికి బయలుదేరతారు. అదే సమయంలో వైరల్ పీటర్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో శివ అక్కడికి వస్తూ ఉంటాడు. సైరన్ శబ్దాన్ని విని వైరల్ అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫిర్దోస్ హిమాలీని చూసి తన బ్రదర్ ఎక్కడ ఉన్నాడో అని అడుగుతుంది. కానీ హిమాలీ మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. దాంతో ఫిర్దోస్ నువ్వే సూరజ్ ని చంపావని నాకు తెలుసు, అలాగే అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసిన లెటర్ ని కూడా నువ్వే రాసావని నాకు తెలుసు, ఎందుకంటే ఆ హ్యాండ్ రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్ తో బాగా మ్యాచ్ అయ్యింది అని అంటుంది. ఆ మాటలు విన్న హిమాలీ చాలా భయపడిపోతుంది. స్టోరీ 3 నెలల వెనక్కి వెళ్తుంది. వైరల్ సూరజ్ ని బాగా కొడతాడు. ఎందుకంటే సూరజ్ తనని బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకి వైరల్ అమ్మ ఆపరేషన్ కోసం దాచుకున్న మనీని ఇచ్చి ఉంటాడు. మనీ లేకపోవడం వల్ల ఆపరేషన్ ఆగిపోయి వైరల్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ బాధతో వైరల్ సూరజ్ ని బాగా కొడతాడు. అప్పుడు సూరజ్ ఎవరెవరో తన అమ్మ ఆపరేషన్ డబ్బుని తిన్నారో వాళ్ళ పేర్లు రాసి వైరల్ కి ఇస్తాడు. వైరల్ ఆ కోపంతోనే సూరజ్ ని బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసేస్తాడు. ఆ తర్వాత హిమాలీ మరియు వైరల్ ఇద్దరూ కలిసి ఆ ఆత్మహత్య నోట్ ని తయారు చేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా కూడా హిమాలీ ఫిర్దోస్ కి చెప్తుంది. మరో పక్క వైరల్ సైలెంట్ గా ఎక్కడికో వెళుతూ తనని పోలీసులు ఎంబడించకుండా ఉండడం కోసం తన ఫోన్ ని ఒక లేడీ బ్యాగ్ లో పడేసి తను మాత్రం వేరే దారిలో వెళ్లిపోతాడు. అయితే పోలీసులు మాత్రం వైరల్ ఫోన్ ని ట్రేస్ చేసి దాన్నే ఫాలో అయ్యి ఒక బస్సును ఆపి దాంట్లో చూడగా అక్కడ వైరల్ ఉండడు. అప్పుడే పోలీసులకి ఆ వైరల్ మనల్ని ఫూల్స్ ని చేశాడు అని అర్థం చేసుకుంటారు. మరో పక్క పీటర్ లెస్సీ దగ్గరికి వచ్చి వైరల్ ని వెతకడానికి నువ్వు మాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. అదే సమయంలో వైరల్ ఒక క్లబ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక పెద్ద గూండాని కలిసి నన్ను కొన్ని రోజులు దాచిపెట్టు అని అతనికి మనీ ఇస్తాడు. కానీ ఆ గూండా మాత్రం ఇంత తక్కువ మనీతో పని జరగదు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ గూండా వైరల్ ని తన అడ్డాకి తీసుకుని వెళ్తాడు. వైరల్ వెంటనే ఆ గూండాని చూసి నన్ను ఇక్కడ ఒక వారం రోజులు దాచిపెట్టు అని చెప్తాడు. మరో పక్క శివ తన హైయర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి లెస్సీని బయటికి తీసుకుని వెళ్లడానికి పర్మిషన్ అడుగుతాడు. ఎందుకంటే లెస్సీ సహాయంతోనే వైరల్ ని ఈజీగా పట్టుకోవచ్చు అని అడుగుతాడు. కానీ శివ పై ఆఫీసర్ మాత్రం పర్మిషన్ ని రిజెక్ట్ చేస్తాడు. అయితే ఆ రోజు రాత్రి తన పై ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ లెస్సీని పీటర్ తో కలిసి వైరల్ ని వెతకడానికి పంపిస్తాడు. దాంతో లెస్సీ వెంటనే తనకు తెలిసిన ఇన్ఫార్మర్ టాక్సీ డ్రైవర్ ని పిలుస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నిన్ననే వైరల్ ఫాస్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో లెస్సీ మరియు పీటర్ ఇద్దరూ కలిసి ఆ ఫాస్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత లెస్సీ మరియు ఫాజ్ మాటల ద్వారా మనకు ఫాజ్ లెస్సీకి మంచి ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత లెస్సీ వైరల్ గురించి ఫాజ్ తో మాట్లాడుతూ ఇతను 5 మర్డర్స్ ని చేసి పారిపోయాడు, ఎక్కడా దొరకడం లేదు అని చెప్తాడు. దానికి ఫాజ్ మాత్రం నాకు దీని గురించి అసలేమీ తెలియదు, వైరల్ ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. లెస్సీ ఫాజ్ తో కలిసి బీర్ తాగి లెస్సీ పీటర్ ఫాజ్ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత ఫాజ్ డైరెక్ట్ గా వైరల్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ వల్ల నేను ఇరుక్కుంటాను అని బెదిరిస్తాడు. కానీ వైరల్ ఫాజ్ ని చూసి మార్నింగ్ వరకు టైం ఇవ్వు, మార్నింగ్ అవ్వగానే వెళ్ళిపోతాను అని చెప్తాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ బయట కొంతమంది 377 చట్టాన్ని తీసేయాలి అని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు శివ హైయర్ ఆఫీసర్ వాళ్ళ గురించి కొంచెం జోక్ గా మాట్లాడతాడు. దానికి ఆన్సర్ గా ఫిరోడోస్ మాట్లాడుతుంది. అలా శివ హైయర్ ఆఫీసర్ కి మరియు ఫిరోడోస్ కి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఫిరోడోస్ డైరెక్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వ్యక్తుల్ని కలిసి నేను వీళ్ళల్లో ఒకదాన్ని అని చెప్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ పీటర్ లెస్సీకి బెయిల్ ని ఇప్పిస్తాడు. ఎందుకంటే అసలైన అంతకుడు లెస్సీ కాదు వైరల్ కావడంతో లెస్సీకి బెయిల్ ఇప్పిస్తాడు. అదే సమయంలో శివాని తన పై అధికారి పిలిచి ఈ ఫిరోడోస్ మీద ఏదైనా యాక్షన్ ని తీసుకోవాలి, తను ప్రొటెస్ట్ చేసే వాళ్ళతో కలిసింది అని అంటాడు. ఆ మాటలు విన్న శివ మాత్రం నాకు ఇందులో ఏమీ తప్పుగా అనిపించడం లేదు అని అంటాడు. దాంతో శివ పై అధికారి శివాని కూడా బాగా తిట్టి పంపించేస్తాడు. మరో పక్క లెస్సీ జైలు నుంచి బయటకు వచ్చాక అక్కడ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తాడు. లెస్సీతో పీటర్ కూడా ఆ ప్రొటెస్ట్ లో ఉంటాడు. అప్పుడే లెస్సీ నిన్న తీసుకున్న ఆ సెల్ఫీని తన ఫోన్ లో చూస్తూ ఉండగా అప్పుడు ఫాజ్ చేతికి వైరల్ ఉంగరం కనబడుతుంది. దాంతో లెస్సీ వైరల్ ఫాజ్ దగ్గరే ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. దాంతో పీటర్ వెంటనే ఆ విషయాన్ని శివాకి చెప్పడంతో శివ తన టీమ్ తో అక్కడికి వెళ్లి ఫాజ్ ని అరెస్ట్ చేసి తన అడ్డాకి తీసుకుని వెళ్లి చూడగా అక్కడ వైరల్ శవం అయి పడి ఉంటాడు. వైరల్ ని ఎవరో చాలా ఘోరంగా చంపి ఉంటారు. ఆ తర్వాత శివ ఫాజ్ ని జైలుకి తీసుకుని వెళ్లి లెస్సీనే వైరల్ ని చంపి ఉంటాడా అని అనగా దానికి ఫాజ్ మాత్రం తను అలా చేసి ఉండడు, నిన్న
నేను మత్తులో ఉన్నాను, నా కీస్ ఎక్కడో పడిపోయాయి, బహుశా ఆ టైంలో కిల్లర్ ఛాన్స్ దొరికింది అనుకుని వైరల్ ని చంపేసి ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు పీటర్ శివాని చూసి వైరల్ ఎవరెవరిని చంపాడో ఖచ్చితంగా ఆ పగ తీర్చుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు వైరల్ ని చంపి ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత పీటర్ శివాలు ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఫోరెన్సిక్ డాక్టర్ వాళ్ళని చూసి వైరల్ ని జంతువుల్ని చంపి దాని చర్మాన్ని తీసే కత్తితో చంపారు అని చెప్తాడు. మరో పక్క పీటర్ ఇంటికి రాగానే సునీల్ పీటర్ మరియు మిలీ దగ్గరికి వచ్చి నేను గే అని చెప్తాడు. కానీ పీటర్ మరియు మిలీలు ఎటువంటి రియాక్షన్ ఇవ్వరు. పీటర్ సునీల్ ని చూసి నువ్వు ఎలా ఉన్నా మా కొడుకువే, అందువల్ల నిన్ను నువ్వు తక్కువగా ఫీల్ అవ్వకు అని ధైర్యాన్ని ఇస్తారు. దాంతో పీటర్ ఫ్యామిలీ మధ్య అంతా బాగా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే సునీల్ కి యూనిట్ మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ లో నేను దుబాయ్ కి వెళుతున్నాను, నాకు దుబాయ్ లో జాబ్ వచ్చింది అని ఉంటుంది. అది తెలుసుకున్న పీటర్ చాలా మంచిది, యూనిట్ దుబాయ్ కి వెళ్ళడానికి ఎన్ని చేశాడు, ఫిజికల్ ట్రైనర్ గా పనిచేశాడు, సెక్స్ వర్కర్ గా పనిచేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సునీల్ కూడా యూనిట్ జంతువుల హాస్పిటల్లో కూడా పనిచేశాడు, అక్కడ యూనిట్ చనిపోయిన జంతువుల స్కిన్ ని కూడా తీసేవాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే పీటర్ ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. ఎందుకంటే పీటర్ కి జంతువులను చంపిన కత్తితోనే వైరల్ ని చంపాడు అని చెప్పిన ఆ ఫోరెన్సిక్ డాక్టర్ మాటలు గుర్తుకు వస్తాయి. ఆ వెంటనే పీటర్ శివాకి ఈ విషయాన్ని చెప్తాడు. దాంతో యూనిట్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. అప్పుడు శివ యూనిట్ ని క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ యూనిట్ మాత్రం శివ అడిగిన క్వశ్చన్స్ కి అస్సలు ఆన్సర్ ఇవ్వడు. అందువల్ల శివ ప్రాక్సీ గురించి ఎలా పడితే అలా మాట్లాడడం మొదలు పెడతాడు. దాంతో యూనిట్ కి చాలా కోపం వచ్చి తన తలని టేబుల్ కేసు కొట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యూనిట్ ని జైల్లో వేస్తారు. అప్పుడే పీటర్ శివ దగ్గరికి వచ్చి నన్ను ఆ యూనిట్ ని కలవడానికి పర్మిషన్ ఇవ్వండి, బహుశా నాకు నిజం చెప్తాడే అని అడుగుతాడు. దానికి శివ కూడా ఒప్పుకొని పీటర్ కి పర్మిషన్ ఇస్తాడు. పీటర్ వెంటనే యూనిట్ ని కలిసి వైరల్ ని నువ్వు చంపలేదు కదా అని అడుగుతాడు. దానికి యూనిట్ అవును, నేనే వైరల్ ని చంపాను, ప్రాక్సీ చాలా మంచివాడు, దుర్రా మరియు పాగం మాయలో పడి ఆ పప్పుని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ తర్వాత పప్పు ఆత్మహత్య చేసుకున్నాడు, అందువల్ల నేను నా ఫ్రెండ్ ని చంపిన వ్యక్తిని చంపి పగ తీర్చుకున్నాను అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ ఫాజ్ వైరల్ ని బెదిరించి వెళ్లిపోయాక యూనిట్ అక్కడికి వచ్చి టైం చూసుకుని వైరల్ ని చాలా హింసించి చంపుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇలా నిజం తెలుసుకున్న పీటర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత పీటర్ బయటకు వచ్చి శివతో ఈ అబ్బాయి దుబాయ్ కి వెళ్ళబోతున్నాడు, కానీ తన ఫ్రెండ్ చావుకి ప్రతీకారం తీర్చుకునే మత్తులో ఈ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివ పీటర్ ని ఓదారుస్తాడు. అప్పుడే అక్కడికి శివ పై అధికారి వచ్చి శివాని చూసి ఆ ఫిర్దోస్ మీద నువ్వు ఇంకా యాక్షన్ తీసుకోలేదు, వెంటనే ఫిర్దోస్ ని జాబ్ లో నుంచి తీసేయని అంటాడు. ఆ మాటలు విన్న శివకి కోపం వచ్చి తన పై అధికారి పరువుని తీస్తాడు. దాంతో శివ పై అధికారి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. అదే సమయంలో పీటర్ శివాని చూసి నేను నా జర్నలిస్ట్ జాబ్ కి రిటైర్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోబోతున్నాను, ఎందుకంటే ఈ సిటీకి నా అవసరం ఉంది అని అంటాడు. ఆ తర్వాత రోజు శివ ఫిర్దోస్ తో వెళ్లి తన సార్ మీదనే ఫిర్దోస్ తో ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. మా సార్ ఫిర్దోస్ ని టార్చర్ చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. అలా 2018లో 377 సెక్షన్ ని తీసేశారు అని మనకు తెలుస్తుంది. అక్కడతో ఈ 8వ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా అక్కడతో పూర్తవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.